ఇప్పుడు మా నాయన ఏమంటాడు, మా నాయనకి చదువు రాదు కదా, పెడితే పెళ్లి కొడతారు లేకపోతే సాగు కొడతారు. అల్లరు ఉంది ఇల్లరు ఉంది, సాహిత్యం దొరికింది కదా. గాలి దీపం పెట్టి దేవుడు అంటే నిలబడదు బిడ్డ, ప్రాసతోని ఒక సందర్భంతో అన్ని పోతున్నాయి కదా. దాన్ని కొత్తగా మనం తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేదు ఉన్నట్టు. అది వాస్తవే. మీరు పాడే పాట కొన్ని లక్షల మందికి కొన్ని వెళ్ళిపోతాయి, కానీ నీ ఆ పదాలని గిరా ఎందుకు వాడిననేది, ఎందుకు వాడు యూజ్ చేసిన దానికి పట్టుకోవడానికి ఛాయిస్ లేకుండా పోతుంది. అది ఎట్లా సాధ్యమవుతుంది మీకు రాయడానికి? నేను ఒక విషయం చెప్తాను, మీరు మంచి క్వశ్చన్ అడిగినాను. ఎట్లా మంచి క్వశ్చన్ అని ఎందుకు అంటున్నా అంటే, ఈ దేశంలో లిపి పుట్టక ముందుకే, లిపి అంటే అక్షరం పుట్టక ముందుకే సాహిత్యం అనేది మా అంటరాని నాలికల మీద నానినటువంటి జాలువారినటువంటి సాహిత్యం. ఇవాళ సప్త స్వరాలు ఉండొచ్చు, సంగీతాలు ఉండొచ్చు, పండితులు ఉండొచ్చు, ఎవడని ఉండొచ్చు. ఒక గట్టిగా మాట్లాడితే వాల్మీకి రామాయణం రాసిండని అంటారు. మరి ఆయన లిపి పుట్టిన తర్వాత రామాయణం రాసిండు, లిపి పుట్టక ముందు జరిగిన ముచ్చట ఈయనకు చెప్పారు. కథలు కావచ్చు, ఊరువాడలు అనేది ఏదైనా కావచ్చు, అంటరాని నాలికల మీద జాలువారినవి ఇవి. ఇప్పుడు నేను వస్తే తోలుడప్పు తెచ్చుకున్నాను ఎంబటి. తోలుడప్పు అనేది అరుదు అయిపోయింది సమాజంలో. నేనేమంటా అంటే, ఈ తోలుడప్పు అంటే ఏంది, మాంసాహారి. మాంసాహారి నుంచినటువంటి శబ్ద తరంగాలకు ఇలా సకల కులాలు గొంతులు కలుపుకొని ఇబ్బంది లేదు. నేనేమంటా అంటే, మహిళ పట్టినటువంటి కులాలు అనబడేటువంటి మాకు సాహిత్యం అనేది అది మా నుంచి పుట్టింది. అది కొత్తగా ఎవడన్నా వస్తే నేను అంతా మాట్లాడతాను, ఎవడన్నా కానీ. ఎందుకు అంటే శబ్దం అంటేనే మాంసాహారి, అవునా? ఇప్పుడు ఆ శబ్దాన్ని ఏమంటారు మాకు అంటగట్టిరు కాబట్టి మమ్మల్ని గుళ్ళకు రానియారు. ఇలా గుళ్ళకు పోయే మునగాళ్ళంతా మా శబ్దంలో కూడా పోతలేరు. మరి ఇది లింక్ ఎట్లా కలవచ్చు? సూర్యుడు అలాగే జరగదు అంటే దాని సాహిత్యం అనేది మా భయవర్త మా ఒంటనే ఉంది.